చూసేద్దరు ఇప్పుడు తీస్తా ఆర్టిస్ట్ని. ఇది మా వాడి ప్యాంట్. ఇందులో ఇంకుందో లేదో చూసుకోండి. రెడ్ లైన్లో రాసుకోండి. మీకు మాత్రం ఫ్రీ డెలివరీ. చొక్కేమో మీ బొగ్గ మీద, మిగిలినవన్నీ హ్యాండ్ మీద పడాలి. హాయ్ ఎవరికి, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. ఈరోజు మనలోని ఆర్టిస్ట్ని బయటికి తీస్తున్నా. అలా ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. అసలు ఏం జరిగిందంటే సీరియస్గా మీకు ఒక విషయం చెబుతాను, అస్సలు నవ్వద్దు. రాత్రి నిద్రపోతుంటే కల్లో నాకు సాయిబాబు వచ్చి నువ్వు పెద్ద పెయింటర్ అవుతాను అన్నాడు. అయ్యో ఇవన్నీ అయ్యే పనులు కాదు బాబా, మనకు అసలు అంత టాలెంట్ లేదంటే లేదు లేదు నువ్వు అవుతావు అన్నాడు. ఇంక సరేలే నిజం అని చెప్పేసి నిజంలే అని చెప్పేసి రాత్రి వెళ్దాం అనుకొని ఈవినింగ్ వెళ్ళి రింగు, ఈ పెయింటింగ్ డబ్బా, బ్రష్ అన్నీ పట్టుకొచ్చేసాను అనమాట. ఇప్పుడు తీస్తా, నాలో ఉన్న ఆర్టిస్ట్ని బయటికి తీస్తా. ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే నేను పెయింటింగ్ స్టార్టింగ్ నుండి నేర్చుకోబోతున్నాను. నాతో పాటు మీరు కూడా ఎవరన్నా నేర్చుకుంటారేమో అని చెప్పేసి అసలు నేను ఏమేమి నేర్చుకుంటున్నాను, అసలు ఎట్లా చేస్తాను అనేది మీరు కూడా చూడొచ్చు అని తీసేస్తున్నాను అనమాట. చూసేద్దరు ఇప్పుడు తీస్తా ఆర్టిస్ట్ని. ఫస్ట్ ఈరోజు వచ్చేసి స్ట్రోక్స్ నేర్చుకుంటున్నా. ఫస్ట్ ఇలా స్ట్రైట్ లైన్ గీయండి. అది పడలేదు, సరిపోయింది. ఫస్ట్ పెన్లో ఇంకుందో లేదో చూసుకోండి. నీళ్ళు ఇంక్ లేదు, ఇంకొక పెన్ ఇవ్వా. ఉంది పడింది. ఇలా ఫస్ట్ స్ట్రోక్స్ నేర్చుకోవాలి. ఫస్ట్ ఇలా స్ట్రోక్స్ నేర్చుకోవటం వల్ల ఏమవుతుంది అంటే మన చెయ్యి ఆగమన్నప్పుడు ఆగిద్ది, కూర్చోమన్నప్పుడు కూర్చునిద్ది, పడుకోమన్నప్పుడు పడుకునిద్ది, లేచి డ్యాన్స్ వేయమన్నప్పుడు డ్యాన్స్ కూడా వేసిద్ది అనమాట. ఇప్పుడు ఈ లైన్ దాటి చూడండి, ఇలా బయటికి పోయింది. ఇలా ప్రాక్టీస్ చేయటం వల్ల మనం పెయింట్ వేసేటప్పుడు బయటికి పోదని నేను వీడియో చూసిన వాళ్ళు చెప్పారు. నేనేం చెప్పట్లేదు అనమాట, అదే నేను కూడా మీకు చెబుతున్నాను. ఇట్లా ఫస్ట్ లైన్స్ ప్రాక్టీస్ చేస్తాం. నెక్స్ట్ ఇంకో స్ట్రోక్ నేర్చుకుందాం. ఇంకో స్ట్రోక్ వచ్చేసి సేమ్ రివర్స్. ఇదేంటంటే మన బుక్ తిప్పకూడదు, మన హ్యాండే తిప్పాలి. ఇక్కడ ఇదిగో తప్పు గీసా. ఇలా బయటికి పోకుండా ప్రాక్టీస్ చేస్తే బాగా వస్తుందంట. ఇలా ఫస్ట్ ఈరోజు మొత్తం స్ట్రోక్స్ చూద్దాం. నెక్స్ట్ ఇంకో స్ట్రోక్ వచ్చేసి ఈ సి లాగా ఇలా గీయాలి. ఇలా గీస్తే కర్వ్స్ రావటం వస్తుంది బాగా. అబ్బా భలే చక్కగా గీసావే. ఇదేమనుకుంటున్నావు? హాఫ్ సర్కిలా? కాదు, సగం చందమామ, నల్ల పొడుపు. ఈరోజు అమావాస్య అయితే నల్ల పొడుపు ఎట్లా వచ్చింది? మా ఇంటి దగ్గర లేదు, అందుకని గీసా, రావట్లేదని. ఏం చెప్పావురా? ఫస్ట్ ఇలా కొన్ని స్ట్రోక్స్ అయితే నేర్చుకున్నాం కదా, నేర్చుకున్న తర్వాత స్ట్రైట్ లైన్ గీయాలి. ఎంతవరకు గీయగలిగితే అంతవరకు. పెన్నును కూడా ఇట్లా పట్టుకోవాలి అని వాళ్ళు చెప్పారు వీడియోలో, నేను చెప్పట్లా. పిచ్చి లైన్లు గీసుకుంటున్నాను అనుకుంటున్నారా? పుల్లప్ప పెయింటింగ్ నేర్చుకుంటున్నా. ముఖ్య గమనిక, ఈ వీడియో నన్ను పెయింటింగ్ వేసే వాళ్ళు మాత్రం నన్ను చూసి ఫాలో అవ్వద్దు. ఎందుకంటే రాత్రికి రాత్రి నేను ఎవరో వీడియో చూసి నేర్చుకొని మీకు చెబుతున్నాను అనమాట. వీడియోలో నేను ఏం నేర్చుకుంటున్నాను అనేది చెప్తున్నా. రెడ్ లైన్లో రాసుకోండి. ఇలా స్ట్రోక్స్ వేసేసిన తర్వాత ఇప్పుడు పెన్నుతోనే తారాజు వేద్దాం. ఇవన్నీ స్ట్రోక్స్ అనమాట. ఇలా గీసుకోవటం వల్ల మనకి ఎక్కడ దాకా వెళ్ళాలి, హ్యాండ్ ఎలా తిరుగుతుంది అనేది వస్తుందంట. ఇలా 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 స్ట్రోక్స్ ఇచ్చుకోవాలి. ఫ్రీగా హ్యాండ్ ఎంతవరకు మూవ్ అవుతే అంతవరకు స్ట్రోక్స్ ఇస్తూ ఉండాలంట. ఇంకొకసారి చూపిస్తా చూడండి. ఇలా స్ట్రోక్స్. ఈ నిబ్బు ఉంది కదా, ఈ నిబ్బుకే పెయింట్ పెట్టాలి. ఫస్ట్ స్ట్రోక్స్ కదా నేర్చుకుంటుంది, స్ట్రైట్ లైన్ నేర్చుకుందాం. ఈ పెయింట్ స్టార్టింగ్ నుండి ఎండ్ వరకు వెళ్ళినంత వరకు ఇట్లా పడుకోబెట్టకూడదు. పడుకోబెడితే బండగా వస్తుందంట. నుంచోబెట్టాలి. నుంచోబెట్టి వెళ్ళినంత వరకు స్ట్రైట్ లైన్స్. దీనివల్ల మనకు ప్రాక్టీస్ వస్తుందంట.
నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. ఇక్కడ ఒక లైన్ పడుకోబెట్టేసరికి చూడండి ఎంత బండగా వచ్చిందో. పెయింటర్ ముఖ్య లక్షణం ఏందో తెలుసా? పెయింట్ పేపర్ మీద పడినా పడకపోయినా ఒక చుక్కేమో మీ బొగ్గ మీద, మిగిలినవన్నీ హ్యాండ్ మీద పడాలి. అప్పుడే మీరు పెయింటర్ అని తెలుస్తుంది. ఇప్పుడు నేను పెయింటర్ కాదు కాబట్టి నాకు బొగ్గ మీద, చేయి మీద పడలేదు. ఏం చెప్పేవరా? ఇది అస్సలు రాలేదు. వీడియోలో ఎలా చూపించాలి? అసలు నేను గీస్తుందే తప్పు గీస్తున్నాను, రావాలా. బుక్ మీద అంత బాగా రాదు, క్లాత్ పెట్టి. ఇప్పుడు నేను ఇవన్నీ రాంగే గీసాను. ఇంత బండ లైన్స్ గీయకూడదు, నాకు రాలా. అందుకని డైరెక్ట్ క్లాత్ మీద, ఇప్పుడు ఆ క్లాత్ నాశనం చేయాలి కదా, అందుకని దాని మీదకి వెళ్తున్నా. ఇది మా వాడి ప్యాంట్. రాత్రి మాలో ఉన్న కళాకారుని బయటికి తీసామన్నమాట. నైటీ స్టార్ నేను ఇద్దరం కలిసి వేసాం ఇదంతా. బాగుందా? బాగుంటే దీనిలో ఏ పువ్వు బాగుందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. వెనక తిరుగుతుంది ఎవరో పని పిల్ల అనుకున్నారు ఫ్రెండ్స్. నైటీ స్టార్. బుక్ మీద వేయటం రాలేదు, ఈ పేపర్ మీద ఏమొచ్చిద్దని మాత్రం కామెంట్ చేయొద్దే. ఇప్పుడు వేస్తా చూడు. యాక్చువల్లీ బుక్ మీద కన్నా కూడా దీని మీద చాలా బాగా వస్తుంది. నేను చాలా మంది చెప్పారు కానీ నమ్మలేదు. వీటి క్లాత్స్ మీద చాలా బాగా వస్తుంది కూడా పెయింటింగ్. స్ట్రోక్స్ సేమ్ నేర్చుకుంటున్నా. ఏందో గీస్తుందిరయ్యో. మీకు మళ్ళీ వీడియోలో చూపిస్తా. టిప్కే పెయింట్ తీసుకోవాలంట. పెయింట్ బ్రష్ ఇలా నుంచోబెట్టాలి, పడుకోబెడితే బండగా వస్తుంది. చూసారా, నాకు బుక్ మీద రాలేదు కానీ దీని మీద వచ్చింది. ఫస్ట్ స్ట్రోక్స్ నేర్చుకుందాం. ఇట్లా చేసి జస్ట్ ఫ్రీ హ్యాండ్తో ఇలా మూవ్ చేసేయటమేనంట. మధ్యలో మనకి పెయింట్ అయిపోయింది అన్నప్పుడు స్ట్రోక్ వేసి చూపిస్తే ఇది అంత పర్ఫెక్ట్గా రాలేదు. ఇలా ఫ్రీ హ్యాండ్తో ఎంతవరకు వెళ్తే అంతవరకు ఫ్రీ హ్యాండ్తో మూవ్ చేస్తే అంటే ఇలా స్ట్రోక్స్ ఫస్ట్ డే స్ట్రోక్స్ నేర్చుకుంటే తర్వాత మనకి ఈజీగా వస్తుందంట. పెయింట్ అయిపోయింది అన్నప్పుడు మళ్ళీ కొంచెం ఈరోజు క్లాస్లో ఇంత స్ట్రోక్స్ వరకే నేర్చుకున్నాను. ఇంకా ఏమన్నా నేర్చుకుంటే నెక్స్ట్ వీడియోలో అప్డేట్ ఇస్తాను. ఎలా అనిపించింది నా స్ట్రోక్స్, నా క్లాస్? లాస్ట్లో ఒక ముఖ్య గమనిక, పెయింటింగ్లు కనుక మీకు కావాలి అంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి, లేకపోతే డిఎం చేసేయండి. ముఖ్యంగా మాదిరెడ్డిపాలెం ప్రజలారా, మీకు కనుక ఇలాంటి పెయింటింగ్లు కావాలంటే మీకు మాత్రం ఫ్రీ డెలివరీ. మాకు నమ్మకం లేదురా. పెయింటింగ్ క్లాస్ అయితే అయిపోయింది. ఇంకేమైనా నేర్చుకుంటే నెక్స్ట్ అప్డేట్ ఇచ్చేస్తాను. మీకు నచ్చిందా?